తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. ఎందుకు ఆయన తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క సహవాసానికి పిలిచాడు అని అంటే, మనం అపవిత్రులమై ఉన్నాము, పాపంతో ఉన్నాము, చాలా భయంకరమైనటువంటి పాప నియమాలు మనకున్నాయి గనక యేసు ప్రభుతో సహవాసం చేయటం వల్ల ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా ఆయన పరిశుద్ధతను పొందుకోవాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని యేసు ప్రభు సహవాసానికి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేనా అని అంటే అంతేకాదు, కానీ మనము ఆశీర్వాదానికి వారసులం అవ్వాలని కూడా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడు. అయితే మనుషులు యేసు ప్రభుతో సహవాసం అనేటువంటి దానికి ఇష్టపడక లోకానుసారమైనటువంటి విషయాలతో సహవాసం చేస్తూ వారు క్రమేపీ దేవునికి దూరం అవుతూ వస్తూనే ఉన్నారు. ఆనాటి నుంచి కూడా వీరు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా ఆయన చింత కలిగి ఉన్నాడు, వేదన కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుడు కొన్ని విషయాలు మనకి భక్తుడైనటువంటి ఈ యోబు గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యోబు గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా కొన్ని విషయాలు మనకి తెలియపరిచాడు. చూడండి, నేను చదువుతున్నాను. అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, ఈ 24వ వచనం నుండి, మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలోని ఓపీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరించగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే, ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అని మనకు తెలుసు. అయితే ఈ మాటలు ఎలీఫజు యోబుకు చెప్తున్నట్టుగా కాకుండా, ఈ మాటలు దేవుడే మనతో చెప్తున్నట్టుగా ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే, అసలు మన బ్రతుకులు ఎట్లాగున్నాయి అనేటువంటి దాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు అన్నమాట. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగా అని అంటే, నీ వెండి పారే, నీ బంగారం పారే, నీ డబ్బులు పారే అని అంటున్నాడు. అసలు ఇది సాధ్యమేనా? ఎవరైనా వెండి బంగారాలు, వారు సంపాదించుకున్న డబ్బులు, వారు కూడగొట్టుకున్న ఆస్తులు విడిచిపెట్టేమంటే ఎవరైనా విడిచిపెట్టేస్తారా? విడిచిపెడతారు. అయితే ఇక్కడ దాని యొక్క అర్థం, భావం ఏంటనంటే, పారేయనంటే పారేయమని కాదు, వదిలేయంటే వదిలేయమని కాదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ విషయాన్ని మనం బాగా గమనిస్తే, మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలోని ఓపీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడి నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను కనబడతాడు అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటనంటే, మనుషులకి డబ్బు కనపడినట్టు దేవుడు కనపడట్లేదు. వెండి బంగారాల మీద ఉన్నంత వ్యామోహం దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి దాని మీద కనబడట్లేదు. సుఖభోగాల మీద ఉండేటువంటి, భోగభాగ్యాల మీద ఉండేటువంటి ఆతృత దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి దాని మీద కనబడట్లేదు. కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈరోజు దేవుని మందిరానికి వెళ్లే కంటే డబ్బు సంపాదించడం మేలు అనుకుంటున్నారు. ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఆరాధించడం కంటే, ఈ రోజున ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలలో పాలు పొందడం మంచిది అనుకుంటున్నారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం కంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుపాస్తులు కూడగట్టుకోవడం ఎంతో మంచిది అనుకుంటున్నారు. కాబట్టి మనిషి హృదయం నిండా డబ్బు మీద ఆశ, ధనము, వ్యామోహము, ఆస్తులు కూడగట్టాలనేటువంటి ఆ దురాలోచనలో నిండిపోవడం వలన మనిషి దేవుని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో తన మనసులో ఊహించుకోలేకపోతున్నాడు. ప్రియులారా, మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఇవాళ ప్రార్థనకి వెళ్ళే కంటే పనికి వెళ్తే 400 వస్తాయి, 300 వస్తాయి అనుకుంటున్నాడు. ఈవేళ ప్రార్థనకు వెళ్ళే కంటే వేరే చోటకి ఎక్కడికైనా వెళితే బాగుంటుంది, అక్కడ సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈ రోజున దేవుని మందిరానికంటే ఎక్కడికైనా ఒకవేళ ఏ ఫంక్షన్కి వెళితే మంచి భోజనం తినొచ్చు, అక్కడ ఉన్నటువంటి వారితో సుఖభోగాలు అనుభవించవచ్చు అని అనుకుంటున్నారు. ఇట్లాగ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తూ
ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోమని ప్రభు చెప్పాడు. కానీ మనుషులు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, జ్ఞాపకం ఉన్నా ఈ రోజు ఆరాధన దినము, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలని తెలిసిన మనుషులు ఎక్కువగా వెండి బంగారాలకి, ఆస్తుపాస్తులకు, సుఖభోగాలకు, ఆస్తులు కూడగొట్టుకోవడానికి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఆలోచన కలిగి ఎక్కువ వ్యామోహం కలిగి ఉన్నారు పిల్లరా. మనుషులు పోటీ పడి మరీ సంపాదించుకుంటున్నారట. పోటీ పడి పిల్లరా, వాళ్ళు అది సంపాదించుకున్నారు, నేను సంపాదించుకోకపోతే ఎట్లాగా? వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కొనుక్కోకపోతే ఎట్లాగా? వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నారు, నేను అంతకంటే ఇంకొక దారిలో వెళ్ళకపోతే ఎట్లాగా? ఇలాగ మనుషులట పోటీ పడిపోతా ఉన్నారంట పిల్లరా. ఆలోచించేయండి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనుషులు ఎప్పుడైతే ఆ వెండి మీద, ఆ బంగారం మీద ధన వ్యామోహమును విడిచిపెట్టి ఆస్తులు కూడగట్టాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వాటి మీద ఉండేటువంటి వ్యామోహం, వాటి మీద ఉండే మోజు తొలగించుకుంటారో అప్పుడు కానీ దేవుని గొప్పతనం ఏంటో అర్థం అవ్వదంటూ పిల్లరా. ఆలోచించి ఇప్పుడు నిజంగా దేవుని గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుంది మనకి? నిజంగా దేవుని గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నిజంగా చేతి నిండా డబ్బులుండి, చుట్టూ జనం ఉండి, మనకు కావలసిన వాళ్ళందరూ కూడా ఉండి, వీళ్ళెవ్వరూ కూడా మనకు అక్కడికి రాలేనటువంటి ఒక పెద్ద జబ్బు ఏదైనా వచ్చేసి, పెద్ద రోగం ఏదైనా వచ్చేసి, మనం ఏ హాస్పిటల్లో పడి ఉంటే మనకు కావలసిన వాళ్ళందరూ కూడా ఆ గేటు బయట ఆ అద్దాల్లో నుంచి మనం ఎలా చూస్తూ బతుకుతాడో, ఉంటాడో, సత్తాడో, పోతాడో అన్నట్టుగా మన గురించి ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనుషులు ఏమనంటే, బోడంత డబ్బు సంపాదించుకున్నాను, బోడంత జనాన్ని సంపాదించుకున్నాను, జనం ఎక్కడ ఆగిపోయారు, డబ్బు చూస్తేనేమో బ్యాంకులో ఆగిపోయింది, ఆ డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు మనుషులు. నేను ఉంటానా పోతానా అని ఆలోచన చేస్తున్నారు మనుషులు. నేను బ్రతకాలని ఎవరూ కోరుకోవట్లేదు, ఈ సమయంలో నన్ను బ్రతికించేది దేవుడు తప్ప ఇంకెవరు అని అప్పుడు మనిషికి అర్థమవుతుంది. అప్పుడు దాకా ఈ మనిషికి ఈ వెండి గురించి కానీ, బంగారం గురించి కానీ ఉన్నంత వ్యామోహం దేవుని మీద ఉండదంట పిల్లరా. ఆలోచించండి. అందుకనే ఇక్కడ ఏమని రాయబడింది అంటే, నువ్వు వెండి ఒకసారి పక్కన పెట్టు, నీ బంగారం పక్కన పెట్టు, ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వెండి కంటేను, బంగారం కంటేను, అపరంజి కంటేను కూడా దేవుడే గొప్పవాడనప్పుడు అర్థమవుతుంది నీకు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నిజం చెప్పండి. గుండెల మీద చేయి వేసుకుని మనం నిజం మాట్లాడుకుంటే, నిజంగా డబ్బుని, వెండిని, బంగారాన్ని పక్కన పెట్టగలమా మనం? అమ్మా, నిజంగా అలా పెట్టగలమా మనం? ఒకవేళ ఉదాహరణకి ఈవేళ డోక్రాలో డబ్బులు ఇస్తారంట అన్నారు అనుకోండి, మనందరికీ కూడా. లేదనంటే పంచాయతీ దగ్గర తలకు 10,000 ఇస్తున్నారంట, కాబట్టి మీ ఆధార్ కార్డులు పట్టుకుని రండి అన్నారు అనుకోండి. దేవుడు కావాలని ఎక్కడికి వస్తారా? 10,000 కావాలని ఆధార్ కార్డు పట్టుకుని అక్కడికి వెళ్తారా? అసలు నిజం మాట్లాడుకుందాం. ఏం కావాలనుకుంటాం? నిజంగా ఖచ్చితంగా అక్కడికే వెళతాం. ఎందుకనంటే ఆధార్ కార్డు పట్టుకుని వెళితే ఈవేళ డబ్బులు ఇస్తారు, వారం దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, ఈవేళ వెనుకపోయినా వచ్చిన పెద్ద నష్టమేమి లేదని అనుకుంటాం పిల్లలు. కానీ దేవుడు అంటాడు, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట, చెప్పండి, 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. మరి ఈ 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది మనకు అర్థమైతేనే కదా దాన్ని పోగొట్టుకోకూడదని మనకు తెలిసేది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది దేవుని మందిరంలో గడపడం, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం, ఆ 4 మంచి మాటలు నేర్చుకోవడం అనేటువంటిది మనకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే దేవుని గొప్పతనం మనకు అర్థమైనట్టు పురులరా. అందుకని దేవుని యొక్క వాక్యంలో నీ వెండి పక్కన వాడే, నీ డబ్బు పక్కన వాడే, నీకున్నటువంటి నీ యొక్క ఏదైతే సుఖభాగాలు ఉన్నాయో అనుకుంటున్నావో అవన్నీ పక్కన వాడేసి అప్పుడు దేవుడు ఎట్లాంటి వాడో ఒకసారి ఆలోచించే పురులరా. ఆలోచించే ఏమండి, ఒక్కసారి కనుక మనము నిజంగా ఆలోచన చేసి మన వెండి, మన బంగారం, మన ఆస్తి, లేదంటే మనకి ఏదైతే ఉందో అవన్నీ పక్కన వాడేసాం అనుకోండి, అసలు మనుషులు ఎవ్వరూ మనం లెక్క చేయరు. లెక్క చేస్తారండి? మన దగ్గర ఏమి లేకపోతే ఎవరన్నా మనం లెక్క చేస్తారా? ఎవరు మనం లెక్క చేయరు పురులరా. ఆలోచించే, ఎవరు మనల్ని లెక్క చేయరు. కానీ ఏమీ లేకపోయినా లాజరును దేవుడు లెక్కలో పెట్టుకున్నాడు. అది దేవుని గొప్పతనం. కానీ మనకు అర్థం కావట్లేదు. అన్ని ఉంటేనే మనుషులు మన చుట్టూ ఉంటారు. మన దగ్గర ఆస్తిపాస్తులు ఉంటేనే మన చుట్టూ అక్కని, బావని, తమ్ముడని, చెల్లని వరుసలు కలుపుకుంటూ కులంతో ప్రమేయం లేకోకుండా, ప్రాంతంతో ప్రమేయం లేకోకుండా, నువ్వు తమ్ముళ్ళు అంటాడు, నా చెల్లెలు అంటాడు, లేదంటే అలాగే ఇలాగని వరుసలు కలుపుకుంటూ ఉంటారు పిల్లలు. ఆలోచించి ఏమీ లేదనుకోండి, నిన్ను చాలా తక్కువ చేసి చూస్తారు, చాలా నీచంగా మాట్లాడతారు, నిన్ను విడిచిపెట్టేస్తారు. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అసలు మనుషుల గొప్పతనం ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియాలనంటే ఒకసారి డబ్బు తీసి పక్కన పెట్టు. అంతేనండి. మనుషుల గొప్పతనం ఏంటో, మనుషుల హృదయాలోచన ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలియాలని అంటే అసలు డబ్బు తీసి పక్కన పెట్టు. డబ్బు తీసి పక్కన పెడితే వాళ్ళ హృదయంలో ఉన్నంత బయటపడిపోద్ది. అప్పుడు దేవుడు గొప్పోడో, మనుషులు గొప్పోడో నీకు అర్థమవుతుంది అన్నాడు పురులరా.
ఇక్కడ నిజంగా చెప్పాలి అని అంటే చూడండి, భక్తుడైనటువంటి యోబుకి చాలా విస్తారమైనటువంటి డబ్బులు ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, చాలా విస్తారమైనటువంటి సిరి సంపదలు ఉన్నప్పుడు, సుఖభోగాలు ఉన్నప్పుడు, మేడలు మిద్దులు కోటల్లో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోబు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ కనబడట్లేదండి. అమ్మా కనబడుతున్నారా? బాగా ఆలోచించి. అంటే డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా చూసేది లోకం. కానీ దేవుడు అట్లా చూడడు, దేవుడు అట్లాగా చూడడు. కాబట్టి ఇక్కడ యోబు చుట్టూ తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా యోబును తక్కువ చేసి మాట్లాడడం మొదలెట్టారు. యోబును చాలా చిన్న చూపు చూడడం మొదలు పెట్టారు. యోబును హృదయాన్నులారా చాలా నీచంగా మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడు అర్థమైంది, భక్తుడైనటువంటి యోబు అనుకుంటా ఉన్నాడు, పిల్లరా ఇదిగో నా ధనాన్ని బట్టి నన్ను ఈ విధంగా గౌరవించారు, నా ధనాన్ని బట్టి నన్ను ఈ విధంగా హెచ్చించారు, నా ధనాన్ని బట్టి వీళ్ళు ఇదిగో నాతో వరసలు కలుపుకున్న చుట్టూరు తిరిగారు అని చెప్తున్నాడు. ఇది నన్ను మనకి కూడా ఒక సత్యాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటనంటే పిల్లరా, నీ ధనాన్ని, నీ వెండిని, నీ బంగారాన్ని బయట పెడితే అసలు నీ మీద ప్రజలకు ఉండేటువంటి నిజమైన ప్రేమ, వ్యామోహమా లేకపోతే ఏంటనేది ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ యేసు ప్రభు పిల్లరా, యేసు ప్రభు ఎప్పుడూ ఆయన మనల్ని నిజంగా ప్రేమించినటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము ఈ ధనము, ఈ వ్యామోహము, లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు, లేదనంటే ఈ సిరి సంపదలు, లేదనంటే పనిపాట్లు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దేవుణ్ణి కూడా మనం పక్కన పెట్టేంతగా వాటి మీద వ్యామోహం పెంచుకుంటాము. దేవుణ్ణి కూడా లెక్క చేయనంతగా ఈ లోక సంబంధమైనటువంటి ధనం వెనకాల పరుగులు పెడతాము. మన కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడంట. అదే కదండి వ్రాయబడింది మాట, అదే కదండి వ్రాయబడింది దేవుని వాక్యములో మాట. చూడండి వాక్యములు ఏమని వ్రాయబడింది అని అంటే, ఇవన్నీ పక్కన పెడితే 27వ వచనంలో నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు కదండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అదే చెప్తున్నాడు. ఎప్పుడు ఆలకిస్తాడు దేవుడు అని అంటే, ఈ రోజున మనము లోకం వెనకాల పరిగెలెట్టాం, రేపొద్దున ఏదో బాధ వచ్చింది, దేవుని మందిరానికి వెళ్ళాలి, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఆజ్ఞను పక్కన పెట్టావు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటనే నువ్వు పక్కన పెట్టేశావు. దేవుడు చెప్పినటువంటి మాటనే లెక్క చేయకుండా నువ్వు లోకానుసారంగా తిరిగేసావు వెళ్ళి. ఇప్పుడు ఏదో బాధ వచ్చింది, మరలా ఇప్పుడు పరిగెట్టుకుంటా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు నాకు సహాయం చేయవా, నన్ను బాగు చేయవా, నన్ను నాయన ఎదుగో నన్ను ఈ ఆపదల నుండి గట్టెక్కించవా అంటే దేవుడు కూడా ప్రార్థన వినడంటే. ఎందుకంటే దేవుడిని నువ్వు లెక్క చేయలేదు, నిన్ను కూడా దేవుడు లెక్క చేయాల్సిన అవసరము చెప్పాలి ఉండదు. అందుకనే వాక్యంలో ప్రభు ఏమంటాడంటే వారి ప్రార్థన నేను వినను అని అంటాడు. ఇర్మియా గ్రంథం ద్వారా భక్తుడు ఏమంటాడు అని అంటే, ప్రభా ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వినవా అని అంటే, భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, వీళ్ళ కోసం నువ్వేం ప్రార్థన చేయక్కర్లేదు, చేసినా నేను విన్నంటాడు. కారణం ఏంటి అంటే పిల్లరా, ప్రజలందరూ అవిధేయత కలిగి ఉన్నారట. అవిధేయత కలిగినటువంటి ప్రజల కొరకు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వారికి సాయం అయితే చేయడంట పిల్లరా. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వస్తామో, ప్రభు కూడా ఏమని చెప్పాడు, అడుగుడు ఇవ్వబడును అని చెప్పాడు పిల్లరా. మనం వచ్చి అడగకోకుండా వాళ్ళతో రికమెండేషన్ చేయించామనుకోండి, పొందుకునే అర్హత మనకు లేదు. ఇచ్చేవాడికి ఇచ్చే మనసున్న నువ్వు రాని కారణం చేత అది నీ దగ్గరికి రాదు కూడా, వస్తుందండి రాదు పిల్లరా. అట్లాగే చూడండి, చాలా మంది అంటారు దేవుని మందిరానికి రారు, తిని తాగి ఇష్టానుసారంగా లోకానికి తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి పిల్లరా వాళ్ళ కోసం చేయండి ప్రార్థన, వీళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాం పిల్లరా. ప్రార్థన చేయటమే మన బాధ్యత. దేవుని బిడ్డలుగా ఉన్నందుకు మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో ప్రభు అంటాడు, అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, శత్రువుల కొరకు, మూర్ఖుల కొరకు, బూతులు మాట్లాడే వాళ్ళ కొరకు, నోరు అదుపులో లేనటువంటి వాళ్ళ కొరకు, ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వాళ్ళ కొరకు, మారు మనసు లేనటువంటి వాళ్ళ కొరకు, రక్షణ లేనటువంటి వాళ్ళ కొరకు, పాపములో బ్రతికేటువంటి వాళ్ళ కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు పిల్లరా. ప్రార్థన చేయడం మన బాధ్యత, ప్రార్థన చేస్తాం పిల్లరా. కానీ ప్రార్థన చేసినంత మాత్రాన అర్హత లేనటువంటి వ్యక్తికి దేవువా ఆ బిడ్డను దీవించు అంటే ఏమి దీవించు? అర్హత వచ్చేంత వరకు వెయిటింగ్ చేస్తాడు ప్రభు. అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మన ప్రార్థన బట్టి దేవుడు అతనికి మారు మనసో, రక్షణో, దీవునో, స్వస్థతో, ఆరోగ్యమో, శక్తో, బలమో, ఐశ్వర్యమో, ఆశీర్వాదమో ఏదోటప్పుడు ఇస్తాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనుషులు ఈ వెండి మీద పెంచుకున్న వ్యామోహము, ఈ బంగారం మీద పెంచుకున్న వ్యామోహము, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుపాస్తుల మీద పెంచుకున్నటువంటి వ్యామోహాన్ని బట్టట దేవుణ్ణి పక్కన పెడుతున్నారట. దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి చిన్న చూపు చూస్తా ఉన్నారట. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడనంటే, నీ వెండి, నీ బంగారం, నీ మనసులో ఉండేటువంటి ఏదైతే ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటి మీద నువ్వు వ్యామోహం పెంచుతున్నావో అవి పక్కన పెడితేనే తప్ప దేవుడు ఎంత గొప్పడో నీకు తెలియదు. దేవుడు ఎంత గొప్పడో నీకు తెలియదు. అవి పక్కన పెడితేనే తప్ప నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరదు అని అంటున్నాడు పిల్లలు. ఆలోచించి మరి దేవుడు ఈ వెండి బంగారాల కంటే గొప్పడేనా?
అమ్మా చెప్పండి, ఎండు బంగారాల కంటే గొప్పవాడేనా? ధనధాన్యాదాల కంటే గొప్పవాడేనా? ఈ లోక సంబంధమైనటువంటి సిరి సంపదల కంటే గొప్పవాడేనా? మరి ఆ గొప్పవాడి దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఆ గొప్పవాడి దగ్గరికి ఎందుకు రావట్లేదు అని అంటే పుల్లరా, ఆయన గొప్పవాడని తెలుసు, అన్నీ తెలుసు. మనకి తెలిస్తే సుఖమేముంది? అమ్మ చెప్పండి, తెలిస్తే సుఖమేముందండి? తెలిస్తే ప్రయోజనం ఏమనుందా? తెలిస్తే ప్రయోజనం ఏమీ లేదు. అంటే గొప్పోడు అని నోటి మాటతో తెలిస్తే ప్రయోజనం ఏమీ లేదు. నోటి మాటతో కాదు. పిల్లలు ఆలోచించండి. రాజమండ్రి వెళ్ళాలి, రాజమండ్రి ఉందని తెలుసు. రాజమండ్రి ఎక్కడ ఉంది అని అంటే ఎవరిని అడుగు, ఇదిగో ఈ పక్కన ఉందండి ఎలాగా అని చెప్తారు పుల్లరా. తణుకు ఎక్కడ ఉందంటే ఇదిగోండి పక్కన ఉందండి ఎలాగా అని చెప్తారు పుల్లరా. మరి నువ్వు వెళ్ళాలంటే నీకేం తెలియాలి? మార్గము తెలియాలి. నీకు మార్గం తెలియాలి పుల్లరా. మార్గం తెలియలేదనుకోండి, మార్గం తెలియకపోతే నువ్వు వెళ్ళలేవు. మార్గం తెలియాలంటే నువ్వేం చేయాలి? అడగాలి. అడిగి తెలుసుకోవాలి పుల్లరా. ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి పుల్లరా, యేసు ప్రభు గొప్పోడు, నీకు తెలుసు నాకు తెలుసు. పరలోక రాజ్యం ఉంది, నీకు తెలుసు నాకు తెలుసు. నరకం ఉంది, నీకు తెలుసు నాకు తెలుసు. నీకు నాకే కాదు పుల్లరా, లోకములో ఉండేటువంటి దేవుణ్ణి నమ్మని వాడికి తెలుసు, తాగుబోతుడికి తెలుసు, లోకానుసారంగా తిరిగేటువంటి వ్యభిచారికి తెలుసు, అబద్ధికుడు తెలుసు, నరహంతుడికి తెలుసు, లోకానుసారంగా తిని త్రాగేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు నరకం ఉందంట, పరలోకం ఉందంట. తెలుసా తెలీదండి? ఎవరినన్నా అడిగితే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఫుల్గా తాగేసి తిరిగేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, బాబు అసలు పరలోక నరకం ఉందని నీకు తెలుసా అని అంటే, ఉందో తెలుసండి. ఏమో ఆవిడకి తెలుసు, ఉందంటారు, చెప్పుకుంటారు. ఉందని నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అని అంటాడు పుల్లరా. ఎందుకు అని అంటే పుల్లరా, నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, కానీ ఎక్కడికి వెళితే ఏం జరుగుతుందో అతనికి అవగాహన లేదు. అవగాహన లేదు పుల్లరా. తెలిస్తే సుఖమే ఉంది, అవగాహన కావాలి. అవగాహన కావాలి పుల్లరా. ఆలోచించి, అవగాహన లేనటువంటి ప్రజలకి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు పుల్లరా. నరకం అంటే ఎట్లా ఉంటది అంటే, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి ఎప్పుడైనా ఆ నరకం గురించి బాధ వింటే, అమ్మో నరకములు ఎంత భయంకరంగా ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అనే జ్ఞానం బుద్ధి. అంతేనండి? అవునా కాదండి? అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి జ్ఞానం అబ్బుద్ది. ఆ నరకం గురించి, నరకంలో ఉండేటువంటి బాధ గురించి ఆ వ్యక్తి వినంత కాలం దాని మీద అవగాహన రాదు కనుక పుల్లరా ఏం చేస్తాం? ఏమోనండి మనకి, ఏమోనండి అంటే వెళ్ళిపోతూ ఉంటాం పుల్లరా. అంతే. బాగా ఆలోచించండి పిల్లలు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడో తెలుసండి, ఈ వెండి బంగారము ధనము ఇవన్నీ పక్కన పెట్టి విశ్రాంతి దినము అనేటువంటిది దేవుడు ఒకటి పెట్టాడు కనుక మనకి ఇవన్నీ పక్కన పెట్టి ఆ రోజున అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ నరకము నుండి తప్పించుకుంటే జ్ఞానాన్ని సంపాదించుకోండి. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళితే అక్కడికి వెళతామో ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి అని దేవుడు మనకి ఈ విశ్రాంతి దినపు ఆరాధన అనేటువంటి దాన్ని దేవుడు మనకి నియమించాడు. పుల్లరా, ఇక్కడికి వస్తే నరకం ఎట్లా ఉంటుందో, పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ మార్గం ఎట్లా ఉంటుందో, ఎవరిని నమ్మితే పరలోక రాజ్యం వెళతామో, ఎలాగు వెళితే పరలోక రాజ్యం వెళతామో, ఎలాగున ప్రభువుని ఆరాధించాలో, ఎలాగు భక్తి చేయాలో, ఎలా ప్రార్థించాలో అన్ని జ్ఞానాలు ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం హల్లెలూయా. అన్ని జ్ఞానాలు దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తాడు. పుల్లరా ఆలోచించి, మరి ఇక్కడికి రానటువంటి వాడికి పరలోకం ఉందని తెలిసిన, నరకం ఉంది అని మనకి తెలిసిన పుల్లరా, ఏముందని మనకు తెలిసిన వాళ్ళకి తెలిసిన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? అమ్మా చెప్పండి, ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఉందని తెలుసు కానీ దాని గురించి అవగాహన లేకపోతే, అది ఉందని తెలిసిన దాని గురించి ఏ ప్రయోజనము లేదు. పిల్లలు ఆలోచించి గమనించండి. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ను ఉందండి. ఏది పెన్ను? ఎక్కడ ఉంది? ఇదిగో పెన్ను ఉందండి. ఈ పెన్ను అట్టుకెళ్ళి చదువు రానోళ్ళకి ఇచ్చామనుకోండి, ఈ పెన్ను పట్టుకెళ్ళి చదువు రానోళ్ళకి ఇచ్చా, ఏం చేసుకుంటాడు? అమ్మా ఇలా చూడండి అందరూ ఒకసారి, ఈ పెన్నట్టుకెళ్ళి చదువు రానుకి ఇచ్చి ఒరే నువ్వు రాసుకోరా అని ఇచ్చాను అనుకోండి, ఏం చేసుకుంటాడు? పెన్ను ఉందని తెలుసు, రాతదని తెలుసు, కానీ వాడికి పెన్న మీద ఎలా రాయాలో అక్షర జ్ఞానము. అలాగే ఇక్కడికి వస్తే తప్ప పరలోక రాజ్యం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు పుల్లరా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అదే ఆ జ్ఞానము నేర్పించబడుతుంది ఇక్కడ, ఆ జ్ఞానము తెలియచేయపరచబడుతుంది ఇక్కడ. అంతే తప్ప దేవుని మందిరానికి వెళ్ళడం అని అంటే ఏదో ఫార్మాలిటీగా దేవుని మందిరానికి వెళ్ళి రావడం అనేటువంటిది నువ్వు మనసులో పెట్టుకున్నంత కాలము నీ ప్రార్థనలు దేవుని మందిరానికి ఇచ్చారు, నీ ఆరాధన దేవుడు అంగీకరించడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ భ్రమలోనే బతుకుతావు, ఆఖరికి పరలోక రాజ్యం కూడా వెళ్ళవు పుల్లరా. అందుకని వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు పుల్లరా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము
14వ వచనంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి, దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమని చెప్తున్నాడు అని అంటే, వెండి సంపాదించడం కంటే, ధనము సంపాదించడం కంటే, మేడలు మిద్దులు కూడగట్టడం కంటే, లోకంలో ఉండేటువంటి సుఖభోగాల వెనకాల పరిగెట్టడం కంటే, వారానికి ఒక మారు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి భాగ్యాన్ని నీవు సద్వినియోగం చేసుకుని దేవుని మందిరానికి వచ్చి ఈ వాక్యము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది ఎంత ప్రయోజనమో తెలుసా నీకు? అది ఎంత మేలుకరంగా ఉంటుందో తెలుసా నీకు? తెలియట్లేదు ప్రజలకు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి లేదు ప్రజలకు పెద్దగా. దేవుడు అంటే పెద్ద లెక్క లేదు ప్రజలకు. బుర్రరా, దేవుని యొక్క వాక్యములు జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి అని అన్నాడు. బుర్రరా, గమనించండి. సామెతల గ్రంథకర్త ఇంకా ఏమంటాడు అనంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయము 7వ వచనములో మాట్లాడాడు. బుర్రరా, జ్ఞానము సంపాదించుకొని, జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి. చూసారు పిల్లరా? అంటే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలంటండి? జ్ఞానం సంపాదించుకోవాలంటే. బుర్రరా, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకు జ్ఞానం సంపాదించుకోవాలి? ఎవరికైనా ఒక వ్యక్తికి జబ్బు చేస్తుంది అనుకుందా, జబ్బు చేసినటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇంట్లో ఎవరికైనా ఒక వ్యక్తికి జబ్బు చేస్తుంది అనుకోండి, జబ్బు చేసినటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాము? అయ్యో జబ్బు చేసిందా, సర్లే ఉండు అని గబాబుగా వంటింట్లోకి వెళ్ళి కత్తిపేట తెచ్చి ఏం చేస్తా కత్తిపేట, వంటింట్లోకి వెళ్ళి గబాబుగా ఏ జీలకర్ర నూరేసి ఏం చేస్తావు? జబ్బు చేసినటువంటి వ్యక్తికి ఏ జీలకర్ర చేస్తావు నువ్వు? ఇలా ఆలోచించి, అసలు మనము జబ్బు చేసినటువంటి వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్తాం? మొట్టమొదటిగా ఎందుకు తీసుకెళ్తాం? హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాం మనం? హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాలి మనకి? గమనించండి పిల్లరా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాం మనం? మనుషుల హాస్పిటల్కి, పశువుల హాస్పిటల్కి? పశువుల హాస్పిటల్ కాకుండా మనుషుల హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నాం మనం? ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఒక విషయం బాగా గమనించాలి. ఇక్కడ జ్ఞానం ఎందుకు సంపాదించుకోమని దేవుడు చెప్తున్నాడు అని అంటే, పిల్లరా, మనం ఒక వ్యక్తికి జబ్బు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం నేరుగా పిల్లరా ఒక మంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. ఎందుకనంటే ఆల్రెడీ అక్కడ డబ్బులు పెట్టి జ్ఞానం సంపాదించుకున్నటువంటి డాక్టర్కి ఆయన ఉంటాడు. ఆయనకున్న జ్ఞానం మనకు ఉండదు. అమ్మ ఉంటుందా? ఆయనకున్న జ్ఞానం మనకు ఉండదు. ఏమంటే రమేష్ గారు ఉంటుందా మనకి? ఆయనకున్న జ్ఞానం మనకు ఉండదు. పిల్లలు ఆలోచించేయండి. ఏమండి తణుకు నిండా బోర్డన్ని ఇంజనీరింగ్ కావలసినటువంటి పిల్లలు ఆఫీసులు ఉంటాయి. లేదనంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది మనకి పెరవల్లో. పిల్లలు ఆలోచించేయండి. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాం? పెరవల్లో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాం మనం? మన గ్రామ పంచాయతీ ఉంది పిల్లరా మనకి ఇక్కడ కానూరులో, లేదంటే నడిపిల్లలు, అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాం మనం అని అంటే, పిల్లరా ఒక వ్యక్తి జబ్బు చేసినటువంటి వ్యక్తిని ఒక ఎంఆర్ఓ దగ్గరకో, విఆర్ఓ దగ్గరకో, ఒక ఇంజనీర్ దగ్గరకో తీసుకుని వెళితే ఆ జ్ఞానం వాళ్ళని బాగు చేయలేదు పిల్లరా. మరి ఏ జ్ఞానం ఆ వ్యక్తిని బాగు చేయగలదు అని అంటే, ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ దగ్గర మనం జాగ్రత్తగా తీసుకువెళ్తాం మనిషిని. ఆ మనిషిని తీసుకువెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారికి చూపిస్తాం. ఆ డాక్టర్ గారు అంటారు, పరీక్షలన్నీ చేయించిన తర్వాత, ఎక్స్రేలు స్కానింగ్లు దించిన తర్వాత, ఇదేదో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు కనబడతా ఉంది, లేదంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు కనబడుతుంది, నరాలకు సంబంధించిన వ్యాధులు కనబడుతుంది, కాబట్టి నేను స్పెషల్ డాక్టర్ రాస్తున్నాను అంటాడు పిల్లరా. అంటే ఆ వ్యాధిని బాగు చేసే జ్ఞానం ఈయనకు కూడా లేదు. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి మళ్ళా రిఫర్ చేసి పంపిస్తాడు. పిల్లలు ఆలోచించి మరలా ఈ పేషెంట్ని తీసుకుని, అమ్మో ఈ గుండె వ్యాధిని బాగు చేసే జ్ఞానం కలిగిన డాక్టర్ ఎక్కడ ఉన్నాడో అని మరలా అక్కడికి వెళ్ళిపోతాం. ఆయన కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలు ప్రతిని బిడ్డలరా దాని మీద చదువుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని నీ గుండె వ్యాధిని ఎలా బాగు చేయాలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళగానే తక్కువ పిల్లరా ఆయన జ్ఞానంతో నీ వ్యాధిని కనిపెట్టి ఆ వ్యాధికి తగ్గ మందేస్తాడు, నీ గుండె జబ్బు మొత్తం తీసేస్తాడు. ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు గనుకనే నీ వ్యాధిని ఎలా నయం చేయాలి ఆయనకి
తెలిసింది. అలాగే పిల్లలు పరలోక రాజ్యం ఉంది, నరకం ఉందని నీకు తెలిసినంత మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. పిల్లలు గమనించండి, ఏం ప్రయోజనం ఉండదు మనకి. ఎందుకు ప్రయోజనం ఉండదు అని అంటే అది ఎట్లాగా సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోకపోతే. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు అని అంటే నీ వెండి కంటే బంగారం కంటే దేవుని దైవ జ్ఞానాన్ని సంపాదించుకో. దేవుని దైవ జ్ఞానమే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేది. దేవుని దైవ జ్ఞానమే పిల్లరా ఇదిగో నిన్ను నీ ఒంటరితనంలో తోడుగా నిలబడి నీకు ధైర్యాన్ని కలిగించేది. ఈ దైవ జ్ఞానం మాత్రమే నిన్ను పుల్లరా నిత్య నరకము నుండి తప్పించేది అని దేవుని యొక్క వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ పుల్లరా ఈ జ్ఞానం కావాలి మనిషికి జ్ఞానము కావాలి పుల్లరా, మనిషికి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం లేకపోతే గనక మనిషికి ఈ పెన్ను ఉందని తెలిసిన చదువు లేనటువంటి వాడు దీన్ని ఎట్లా ఉపయోగించలేడో, దైవ జ్ఞానము తెలియకపోతే పుల్లరా పరలోక రాజ్యం ఎట్లాగెళ్ళాలో మనకు కూడా తెలియదు. ఇక్కడ ఆగిపోతాం. ఎంత బాధ. విని ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి ఎక్కడ ఆగిపోయామనుకోండి, దానివల్ల ఏంటి మనకు ప్రయోజనం అమ్మా? ఏంటి మనకు ప్రయోజనం? ఏ విధమైనటువంటి ప్రయోజనమో ఉండదు పుల్లరా. కొంతమందికి ఎంత జ్ఞానం నేర్పిద్దామన్నా నేర్చుకోరండి. ఎంత జ్ఞానాన్ని నేర్పించాలన్నా, ఎంత జ్ఞానం చెప్పాలన్నా, ఎంత జ్ఞానము నేర్పించాలని వారికి శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పుడులరా సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ప్రార్థన రాదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఆరాధనలో ఎలా ఉండాలో తెలియదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా దేనికి ఏ ప్రార్థన చేయాలో తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలియదు. పిల్లలు ఆలోచించండి. అలా గుడ్డిగా అలా భక్తి చేసుకుంటూ గుడ్డిగా బతికేస్తూ ఉంటారు అంతే పిల్లరా. ఎందుకు ప్రయోజనం ఏముంది అమ్మ చెప్పండి? ఏంటి ప్రయోజనం ఏముంది చెప్పండి పిల్లరా? ప్రయోజనం ఏమీ లేదు పిల్లలు. గమనించండి, బాగా గమనించండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే నీ వెండి పక్కన పెట్టి నీ బంగారాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి వెళితే అక్కడ దొరుకుతుంది నీకు జ్ఞానం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. లోకంలో తిరిగేటువంటి వాడికి అమ్మా యేసుబాబు చాలా గొప్ప దేవుడు అండి బాబు అంటాడు. ప్రార్థన వచ్చాడికి చెప్పండి, ఆ జ్ఞానం ఉంటుంది వాడికి? బూతులాడతాడు, తాగుతాడు, తిడతాడు, తిరుగుతాడు, నానా రకాలుగా ఉంటాడు పుల్లరా. కానీ వాడికి ప్రార్థనా జ్ఞానము లేదనంటే సంస్కారం అనేటువంటి జ్ఞానం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఒక మనిషి దేవుని బిడ్డలరా దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఇచ్చేటువంటి ఈ దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలట. అప్పుడే మనిషికి ప్రార్థన ఎట్లా చేయాలో, దేవుడిని ఎట్లాగా ఆరాధించాలో, దేవుడిని ఎట్లా గౌరవించాలో, దేవుని ఎట్లాగా ఆత్మతో సత్యముతో దేవుని ఎట్లాగా ఆరాధించుకోవాలో ఆ మనిషికి అర్థమవుతుంది అంట పిల్లలు. అందుకని ఇక్కడ వాక్యలేఖనాల్లో ఈ భక్తుడు చెప్తున్నాడు, ఒక మనిషికి ధనం మీద, వెండి మీద, బంగారం మీద, ఆస్తుల మీద వ్యామోహం ఉన్నంత కాలం కూడా వాడికి దైవ జ్ఞానం అబ్బుతుందండి? అబ్బదు పిల్లలు. ఆలోచించి దైవ జ్ఞానం అబ్బదు. చదువుకునేటువంటి బిడ్డకి ఆ పుస్తకాల మీద, ఆ చదువు మీద ధ్యాస రాకపోతే ఆడు ఎంతసేపు కూడా దేవుని బిడ్డలరా ఆ ఈదులంట తిరుగుతూ ఆ దొంగ పోలీస్ ఆట, గూటి బిళ్ళాట, గోళికెలాట ఆ దాని మీద ధ్యాస ఉన్నంత కాలం మాస్టర్ చెప్పి బుర్రలోకి ఎక్కుతాయండి. మాస్టర్ చెప్పేటువంటి, టీచర్ చెప్పేటువంటి పాఠాలు ఏవి బుర్రలోకి ఎక్కువ దేవుని బిడ్డలరా. నీకు బుర్రలోకి ఎక్కలేదనంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ అయిపోతున్నావు అని అర్థం. ప్రతి పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అని అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు బడికి వెళ్ళినా నీ జీవితం అక్కడ ఆగిపోద్ది, ఇంకా పైకి వెళ్దాం. అలాగే దేవుని మందిరానికి వచ్చి మనం విషయాలు నేర్చుకోకపోతే, దైవ జ్ఞానం నేర్చుకోకపోతే, ఆ ప్రార్థన అనుభవాన్ని మనం సంపాదించుకోకపోతే, పరిశుద్ధాత్మతో కలిసి ఉండేటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోకపోతే మన జీవితానికి కూడా ఎదిగేముండదండి. వస్తాము, బాప్తిసం తీసుకుంటాం, వాళ్ళలో పాలు పొందుతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటాం, అంతే అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు రాకడ వచ్చేటప్పుడు పిల్లరా మన జాతకాలన్నీ పట్టుకుని రాబోతున్నాడు. కాబట్టి అయినా మన జాతకం అంతా చూసినప్పుడు నువ్వు ఎక్కడ ఆగిపోతావు అని ఒక్క మాట చెప్పాడు అనుకోండి, అయిపోయింది మన పని. ఎందుకు ప్రభువా అని అంటే ఇక్కడ అన్నాడు చూడండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం 10 మంది కన్యకలు. ఏమండి 10 మంది చెప్పాలి, 10 మంది కన్యకలు. కానీ వారిలో దేవుడు ఏమన్నాడు? వీళ్ళేమో బుద్ధున్న వాళ్ళు అన్నాడు, వీళ్ళేమో చూసారా దేవుడు ఎట్లా డివైడ్ చేసేసాడు.
దేవుడు ఎట్లా డివైడ్ చేసేసాడు పిల్లలు? వీళ్ళు వాళ్ళు కలిసే కదా ఆరాధన చేశారు, వీళ్ళు వాళ్ళు కలిసే కదా ప్రభువుని మహిమపరిచారు, వీళ్ళు వాళ్ళు కలిసే కదా బాప్తిస్మం పొందారు, వీళ్ళు వాళ్ళు కలిసే కదా ప్రభువులో పాలు పొందారు, వీళ్ళు వాళ్ళు కలిసే కదా ఆరాధనలు చేశారు, దేవుని స్తుతించారు, మహిమపరిచారు, ఘనపరిచారు. కానీ దేవుడు వచ్చే సమయానికి దేవుడు ఎందుకు వీళ్ళని వేరు చేశాడు అని అంటే, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ బుద్ధి వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు పిల్లరా. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క హృదయాంతరంగంలో ఉన్న దాన్ని బట్టి లెక్కలు కడతాడు. అందుకనే వాక్యములు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే పిల్లరా, ఈ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనం 14వ వచనంలో నుండి కూడా కిందకి చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ చదువుదాం. వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభము నొందుట మేలు, ఆ పగడుముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి, దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలని క్షేమకరములు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉంటేనట, దైవ జ్ఞానం సంపాదించుకుంటేనంట పిల్లరా, దేవుని జ్ఞానం సంపాదించుకుంటేనట మన బ్రతుకు దినములన్నిటిను క్షేమంగా ఎలాగుండాలో మనము తెలుసుకోగలుగుతామంట. ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతామంట. ఆ ప్రార్థన ద్వారా దేవుని ఎదురు నుండి సమాధానం ఎట్లా పొందుకోవాలో తెలుసుకోగలుగుతామంట. కాబట్టి ప్రతి మనిషి పిల్లరా సంపాదించుకోవాలండి, లోకంలో ఉన్నటువంటిది కూడా సంపాదించుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, 6 దినాలు కష్టపడి పని చేయాలి. చెప్పండి, 6 దినాలు మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అబ్బాబే అలా కాదండి, 6 దినాలు కష్టపడితే నాకెక్కడ సరిపోతుందండి, కాబట్టి 7వ దినం కూడా దేవుడి దినము, దాన్ని కూడా నా సొంతానికి వాడేసుకుంటాను అని అంటే వాడేసుకోమని ఇక్కడ వదిలేస్తాడు. ఇంకా వాడుకుంటే వాడుకోమ్మా, నువ్వు ఇక్కడ ఉండిపో అని అంటాడు పిల్లలు. మరి ఎక్కడ ఉండిపోతే ఏంటి ప్రయోజనం? పోనీ ఎక్కడ ఉండిపోతే వచ్చే నష్టం ఏంటి చెప్పండి అమ్మా? ఏంటమ్మా ఎక్కడ ఉండిపోతే వచ్చిన నష్టం ఏంటి? నిత్య నరకం. ఏంటండి అది? నిత్య నరకం పిల్లరా. నిత్య నరకం అంటే ఒక్కొక్కరు అంటూ ఉంటారు, రోజు నరకమే మా ఇంట్లో, రోజు నరకమే బాబోయ్, ఇలాంటి బ్రతికే కంటే చావడమే మేలంటా ఉంటారు పిల్లరా. ఆలోచించి ఈ బతికే నరకం అనుకుంటే అంతకంటే 10 రెట్లు 1000 రెట్లు చాలా ఘోరమైనటువంటి నరకం ఉంది అక్కడ. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. అమ్మేదో చేతి మీద రాసుకుంది, అదేదో చదువుతున్నట్టు. ఇక్కడ పిచ్చోడు ఎవడైనా ఉన్నాడనంటే సేవకుడు మాత్రమే. ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ నిలబడి అలాగ వాగుకుండేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పని పాట లేనటువంటి సేవకుడు అక్కడే. పాపమ్మ, సేవకుడిని చూస్తుంటే నాకు జాలి చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో కొద్ది రోజుల నుంచి నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ సేవకుడికి పెద్ద విలువ లేదని అర్థమైంది నాకు. నేను బాగా గమనించాను ఇప్పుడు దేవుని బిడ్డలు, అది విలువ ఏమి లేదని నాకు అర్థమైంది. నేను కూడా ఇక మీదట అలాగే బతకాలనుకుంటున్నాను పిల్లలు. గమనించాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకోగలిగితేనే, అర్థం చేసుకోకపోతే మన జ్ఞానం అంత మాత్రమే, ఇంకా అంతంత మాత్రమే ఊరుకోవడమే, ఇంకా అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం? అర్థం చేసుకున్న వాడికి మరింత జ్ఞానం అబ్బుద్దట. అర్థం చేసుకోలేనటువంటి వాడికి ఎంత చెప్పడం ఉరకాకదు, కాబట్టి ఆడు అక్కడే ఉంటాడంట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, వెండి బంగారాల కంటే దేవుని జ్ఞానం గొప్పది, దేవుడు గొప్పడు, ఆయన మాటలు గొప్పవి, ఈ యొక్క ధనధాన్యాల కంటే దేవుని మాటలు గొప్పవి, పగడాల కంటే దేవుని యొక్క వాక్యం గొప్పది. ఆ వాక్యాన్ని ఏ భక్తుడైతే శ్రద్ధగా భక్తితో నేర్చుకుంటాడో, ఏ భక్తుడైతే ఆ మాటను చాలా జాగ్రత్తగా హృదయంలో దాచుకుంటాడో, ఏ భక్తుడైతే ఆ మాటల ప్రకారంగా తన బ్రతుకును దిద్దుకుంటాడో, ఆ వ్యక్తి యొక్క చేతిలో ఏముంటది అని అంటే క్షేమం ఉంటదట, ధన సమృద్ధి ఉంటదట, ఘనత ఉంటదంట. కారణం ఏంటి అని అంటే వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిల్లరా, అబ్రహాము వెళుతూ ఉన్నాడు దేవుని వెంట. అబ్రహాము వెళుతూ ఆస్తుపాస్తులు ఏం పట్టుకుని వెళ్ళదు పిల్లరా, దేవుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అబ్రహామును దేవుడు మొదట నీతిమంతుడుగాను, ఇదిగో జనములకు తండ్రిగాను, తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగాను, ఆస్తుపాస్తులు కలిగినటువంటి వ్యక్తిగాను, తర్వాత ఘనత వహించినటువంటి వానుగాను, ఇదిగో దక్షిణ దేశంలోనే అతనంత ఉన్నతమైనటువంటి గొప్ప ధనవంతుడు లేనంత గొప్ప ధనవంతుడుగాను భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు పిల్లరా. కారణం ఏంటి అని అంటే, అబ్రహాముకు దేవుడు అంటే ఏంటో అర్థమైంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కనుకనే అబ్రహాముకు అవన్నీ సొంతమైనవి.
ఈ రోజున అబ్రహాంకు ఒకలాగా మనకు ఒకలాగా దేవుడు చేయడానికి పక్షపాతి ఏం కాదండి. దేవుడు అందరిని ఒకలాగే చూడాలనుకున్నాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకే ఇస్తాడు. మరి అబ్రహాంకు ఉన్నంత ఆతృత, ఆ జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి కోరిక మరి మనలో కూడా ఉంటే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు గమనించండి, సంపాదించుకోవాలి, మనం కష్టపడాలి, భక్తి చేయడానికి కూడా కష్టపడాలి. చూడండి, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో. చూడండి, వాక్యంలో 119వ కీర్తనలో భక్తుడు అంటాడు పిల్లరా, 119వ కీర్తన 72వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన చూడండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంతో మేలని చెప్తున్నాడు. అయ్యా, ఈ లోకంలో ఉండేటువంటి ఈ సిరి సంపదలు, వెండి బంగారాలు, ఈ ధనధాన్యాదుల కంటే నీవిచ్చినటువంటి వాక్యం ముందు చూసావా, ఆ వాక్యం చాలా గొప్పది ప్రభా. ఎందుకు అనంటే, వెండి బంగారాలు ఇవ్వలేనటువంటి నెమ్మది నీ వాక్యం నాకు ఇచ్చింది. ఈ వెండి బంగారాలు నా బ్రతుకును బ్రతికించలేకపోయాయి, కానీ నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఈ వెండి బంగారాలు, ఆస్తుపాస్తులు నా బ్రతుకులో ఎన్నో కష్టాలను పోగొట్టలేకపోయాయి, కానీ నీ వాక్యం ముందు చూసారా, అది నా జీవితానికి నెమ్మదిని కలిగించింది. కాబట్టి నేను ఆలోచన చేశాను, ఇప్పుడు ఈ వెండి బంగారాలు గొప్పవా, దేవుని మాటలు గొప్పవా అని నేను రెండింటిని పక్కన పెట్టి చూస్తే, ఈ వెండి బంగారాలు ఈవేళ నా దగ్గర ఉన్నాయి, రేపు పొద్దున్న ఇంకో వాళ్ళ దగ్గరకు పోతున్నాయి. ఈ వాక్యం ముందు చూసావా, నిత్యము నాతోనే ఉండి ఆ వాక్యం నన్ను ఆదరిస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము నశించిపోతున్న నన్ను బ్రతికిస్తూ ఉంది, పాడైపోతున్న నా బ్రతుకును మరలా కడుతూ ఉంది, చనిపోబోతున్న నన్ను మరలా తిరిగి బ్రతికించింది. ఇదిగో వ్యాధులలో ఉంటే నా దుఃఖాన్ని తొలగించింది, కన్నీళ్లు విడిస్తే నా కన్నీళ్లు తుడిచింది. ఈ వాక్యము చేసిన పని వెండి బంగారం చేయలేకపోతుంది అని ఆలోచన చేసి, ఈ వెండి బంగారాల కంటే ఈ దేవుని వాక్యమే గొప్పదని చెప్పాడు. మరి అలాగే ఎవరు అర్థం చేసుకుంటున్నారు అమ్మా చెప్పండి? అలాగ ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఓ చోటకంటే పిల్లరా, కొంతమంది మిషనరీలు వచ్చారు, కొంతమంది విదేశాల నుంచి దేవుని యొక్క వాక్యం ప్రకటించేటువంటి గొప్ప వాళ్ళు వచ్చారు. వచ్చి ఆయా విలేజ్లన్నీ తిరిగి మనలాంటి విలేజ్కి వచ్చి, మనలాంటి విలేజ్లో పిల్లరా అక్కడ చూడండి, వాళ్ళకి చాలా కరువులోను, కష్టకాలంలోను, బాధల్లోనూ ఉంటే, ఆ బాధల్లో, కష్టంలో, కష్టకాలంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అంటే మనమా కాదా? మనమే, మనలాంటి పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు ఉంటే, అయ్యో ఈ పేదవాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయాలని చెప్పి వాళ్ళకట ఓ ప్రక్కనేమో బైబిల్ ఇస్తే బైబిల్ చదువుకుంటారు, కాబట్టి బైబిల్ కూడా ఇద్దాం అని బైబిల్ పక్కన పెట్టి, ఓ పక్కన పప్పులు, ఉప్పులు, బియ్యాలు, ఆ యొక్క నూనె డబ్బాలు అవన్నీ పెట్టి, ఇదిగో మీకు ఏది కావాలో రెండో తీసుకోండి అని అంటే, అందరూ ఉప్పులు, పప్పులు, డబ్బాలు అన్ని తీసుకుని వెళ్తున్నారట. ఒక్కడు కూడా బైబిల్ కావాలని రావట్లేదట. ఒక్కడు కూడా బైబిల్ కావాలని రావట్లేదంట పిల్లలు గమనించండి, ఒక్కడు కూడా రావట్లేదట. ఆఖరికి చూశారు, ఇంకెళ్ళిపోదాం, ఇంకెందుకులే ఎన్నట్టు పోయారు, బైబిల్ మిగిలిపోయిందని అనుకున్నారట. ఆఖరిలో పిల్లరా ఎవరో ఆయన వచ్చాడంట, బాగా చిదుకుపోయినటువంటి వ్యక్తి, కనీసం తిండికి కూడా గతి లేనటువంటి వ్యక్తి పిల్లరా వచ్చాడు. ఆ వచ్చి, బాబు ఏమీ లేవు, ఆ బైబిల్ అన్ని నాకు, ఆ బైబిల్ ఎట్టుకుపోతాను అని చెప్పేసి ఆ బైబిల్ తీసుకున్నాడట. గబాబుకి ఇంటికి ఎట్టుకుపోయాడు. అసలు ఏముంది బైబిల్లో అని ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ కాగితాలను ఎలా తిరగేస్తా ఉంటుంటే, ప్రతి కాగితం వెనకాల ఒక 500 నోట్లు అందులో పెట్టుందంట పిల్లరా. అంత అద్భుతమైనటువంటి సంగతి ఏమండి? ఈ బైబిల్ను చూడండి, ఒక వ్యక్తిని ఎట్లా మార్చింది అని అంటే, బైబిల్ మీద వ్యామోహంతో బైబిల్ దగ్గరికి వెళ్ళాడు, బైబిల్ మీద ఇంట్రెస్ట్తో బైబిల్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మిషనరీ పిల్లరా అతని జీవితానికి సరిపోయే అంత ఆస్తిని ఆ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టాడు. ఒక వ్యక్తిని ఈ బైబిల్ పిల్లరా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చగలదు అని ఉదాహరణగా ఆ చక్కని మాటలైతే చెప్పారు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. తిన్నవన్నీ వాళ్ళతో అయిపోతావు పిల్లరా, కానీ దేవుని మాటలు మన జీవిత కాలం కూడా మనతో నిలిచిపోతాయి పిల్లరా. మనకు ఒకవేళ డబ్బు అయిపోయింది అనుకోండి, అమ్మో ఎలాగ డబ్బు అయిపోయింది అనే ఆందోళన పెరుగుద్ది. అది వాక్యం ఉందనుకోండి, ఈ వాక్యము మనల్ని ఆదరిస్తుంది. ఏమీ లేకపోయినా ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, ప్రార్థించుకో. ఆ ప్రార్థన దేవుడు వింటే, అడవిలో సింహం పిల్లలైన ఆకలిగా ఉంటాయి, నువ్వేం ఆకలిగా ఉండవు, దేవుడు ఏదో ఒక రకంగా ద్వారం తెరుస్తాడు అని ఈ మాటలు నిన్ను ధైర్యపరుస్తావు పిల్లరా. వెండి బంగారాలనే నమ్ముకున్నావు అనుకో, అది అయిపోయిన తర్వాత, లేదంటే
దొంగలు పట్టుకుపోయిన తర్వాత, లేదంటే నీ దగ్గర ఉన్నదంతా ఎవరైనా దోచుకున్న తర్వాత, నీ దగ్గర ఉన్నది ఎవరైనా తీసేసుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. డబ్బు లేదనే ఆ వ్యామోహం పురులరా నిన్ను పిచ్చిదానిగా, పిచ్చివాడిగా మారుస్తుంది. అది దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేతపట్టుకోగలిగితే, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడు యోబు, ఏమీ లేకపోయినా అలాగే ఉన్న యోబులాగా నువ్వు స్ట్రాంగ్ గా నిలబడగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందనంటే, వెండి నాణముల కంటే, బంగారు నాణముల కంటే ప్రభువా ఇదిగో నీ వాక్యం చాలా గొప్పదని నాకు అర్థమైంది. ఎందుకు అనంటే, ఇదిగో నేను పక్కనే పెట్టి వాటిని నేను ఆలోచన చేస్తాను. నీ వాక్యము నేను చదవగా ఆదరించబడ్డాను. వెండి బంగారాల వైపు చూడగా నేను గర్వించాను. ఆ గర్వమే నన్ను నాశనానికి తీసుకుని వెళితే, నశించిపోయి నాశనమైపోతున్నటువంటి నా బ్రతుకును నీ వాక్యమే బ్రతికించింది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పుల్లరా, మనిషికి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద వ్యామోహం ఉన్నంత కాలం, దేవుని మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం రానంత కాలం దేవుని గొప్పతనం, ఆ ప్రార్థనా జ్ఞానం, దేవుణ్ణి ఎలా చేరుకోవాలో, ఎలాగో పరలోక రాజ్యం చేరుకోవాలో ఇవన్నీ ఏమి తెలుసుకోలేడు మనిషి పుల్లరా. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉన్న వ్యామోహము మన మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలిగిస్తుందట. ఆ గుడ్డితనం ఉన్నంత కాలము కూడా ముందేమున్న కాలదనుకుని వెళ్ళిపోతామే తప్ప మనం చేతులతో తీసుకోగలమండి. దేవుడు అంటాడు, ఇక్కడ ఆశీర్వాదం ఉంది పట్టుకెళ్ళి అంటాడు. గుడ్డోడు ఏం చేస్తాడు? దాన్ని తన్నుకుంటూ, చెప్పండి, దాన్ని తన్నుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. పిల్లరా, ఆత్మీయ నేత్రాలు కూడా గురుడితనం కలిగి ఉంటే దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావు, దేవుని బోధ అర్థం కాదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారో అర్థం కాదు, అసలు మందిరానికి మనం ఎందుకు వస్తున్నామో అర్థం కాదు, అసలు పాస్టర్ గారు అక్కడ అంతసేపు నిలబడి ఆయనే మాటలు చెప్తున్నాడు కూడా మనకు అర్థం కాదు. అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న జ్ఞానం మనకు బోధపడుతుంది. అందులో ఉన్న జ్ఞానం మనకు బోధపడినప్పుడు అప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాం. జ్ఞానవంతులమైనప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. జ్ఞానవంతులమైనప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. తగిన ఆ ప్రార్థనకు తగిన ఫలాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే నీ వెండి, నీ బంగారం అవన్నీ పక్కన పెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వేమని అడగాలి అంటే, ఇదిగో నాకు జ్ఞానం తెచ్చే ప్రభా, నీ జ్ఞానం తెచ్చే నాయనా అని అడగాలి. అప్పుడు ఆ జ్ఞానము మనల్ని ఇదిగో ఎట్లా నడిపిస్తుంది. చూడండి, వాక్యంలో 2 మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏమని రాయబడింది అంటే, హోషేయ గ్రంథం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఇక మీదట మీ కుమారుడు అదేనా 4వ అధ్యాయం 6వ వచనమేనా? హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనమేనా చదువుతా? ఎవరు తీయలేదా? చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది అంటే, నా జనులు జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోతున్నారంట చాలా మంది. దేవుని ప్రజలు ఎలాగున్నారటండి? నా జనులు అంటే ఈ మాట చెప్పే వ్యక్తి ఎవరు? దేవుడే కదా. దేవుడు ఏమన్నాడంటే, నా జనులు అంటే మనమే కదా, దేవుని జనాంగమే కదా, మనం అందరం కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళమే కదా. ఇప్పుడు నా జనులు నశించిపోతున్నారు. పోయిన వారం మనం చదువుకున్నాం. ఏమన్నానంటే, నశించిపోతున్న వారు, మరణించేవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించే దేవుడను కాను అన్నాడు. అయితే ఇక్కడేమన్నాడు అనంటే, అసలు వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వీళ్ళు ఎందుకు నశించిపోతున్నారు వీళ్ళు అనంటే, జ్ఞానము లేక. ఏ జ్ఞానము లేక? రక్షించబడేటువంటి జ్ఞానము లేక. చనిపోవడం అనంటే శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ ఉందండి. శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ ఉంది. కానీ దేవుడు మన అందరిని చూస్తూ ఉన్నప్పుడు మనలో ఏం కనపడుతుందంటే, ఆత్మ సంబంధమైన 2వ మరణం కూడా కనపడుతుంది. అంటే మనల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోవాలి. కానీ ఈ మనుషులెవరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవారుగా కనబడట్లేదు. అందరూ కూడా నరకానికి వెళ్ళిపోయేలాగే కనపడుతున్నారు. ఆకాశం ఉన్నటువంటి దేవుడు మన అందరిని పరిశీలన చేసేలా చూస్తూ ఉన్నప్పుడు, వీళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నారని మన గురించి అట్లాంటి మాటలు కనపడుతున్నాయి ఆయనకి. అలాంటి విషయం కనపడుతుంది మనలో. అప్పుడు దేవుడు ఆలోచన చేసి అప్పుడు మనతో చెప్తున్నాడు హోషేయ ప్రవక్త ద్వారా. ఏమన్నానంటే, వీళ్ళు దేవుని యొక్క వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల చనిపోతున్నారు. వీళ్ళందరూ కూడా
దేవుని యొక్క వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా. వాక్య జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల నరకం నుండి ఎట్లా తప్పించుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళితే రక్షణ జ్ఞానం వస్తుందో వారికి తెలియట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళి ఆ వాక్యాన్ని విని దాన్ని ఎలాగ అవగాహన చేసుకోవాలో వారికి తెలియట్లేదు. అందుకని వీళ్ళకి జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, అదే గ్రంథంలో 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, చదవండి ఒకసారి. ఏమనుంది? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి, ఉదయము తప్పక వచ్చు రీతి వచ్చును. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాయి. ఇక్కడ ఏమని వ్రాయబడిందనంటే, ఇక్కడ మనుషులందరూ అనుకున్నారట, అయ్యో జ్ఞానం లేక చనిపోతున్నామంట, దేవుడు వర్తమానం పంపించాడు, ఈ వాక్య జ్ఞానము యెహోవా వాక్య జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నామనేటువంటి సంగతి మనకు తెలియపరిచాడు కనుక వీళ్ళందరూ అనుకున్నారు, కూడబలుకుంటున్నారు. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమన్నారంటే, అయ్యో మనము నశించిపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానం అవసరం అంట మనకి. రండి మనము దేవుని మందిరానికి పోయి యెహోవా జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. యెహోవాను గూర్చిన జ్ఞానం కావాలి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే, అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్తలోనికి మనం వస్తే దేవుని గూర్చిన జ్ఞానం ఏంటో అక్కడ క్లియర్ గా వ్రాయబడింది. పురులరా 1వ అధ్యాయం లూకా సువార్త చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము తీసారా? లూకా సువార్త 1వ అధ్యాయము 70 చూడండి 76 ఇవన్నీ కలిసి ఉన్నాయి. చదువుకుందాం. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ. ఇచ్చి లూకా సువార్త 1వ అధ్యాయము 76 నుంచి శిశువా ఓకే వాత్సల్యమును బట్టి ఓకే చదవండి. చూడండి ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, ఈ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయములో దేవుడు మంచి విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, తన ప్రజలకి దేవుని గూర్చిన జ్ఞానం కావాలట. ఈ దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. తన ప్రజలకు రక్షణను గూర్చినటువంటి జ్ఞానము ప్రకటించున్నట్లు. దేవునికి స్తోత్రం. రక్షణను గూర్చినటువంటి జ్ఞానం కావాలి మనుషులకు. పుల్లర రక్షణను గూర్చినటువంటి జ్ఞానం లేదనుకోండి, ఏమండి, జ్ఞానము లేనటువంటి వాడు కీడులో పడును అని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. జ్ఞానము లేనటువంటి వాడు ఆపదలో పడునని సొలొమోను గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి పుల్లరా మనం ఏం చేయాలి అని అంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పుల్లరా ఎంత బ్రతికిన తర్వాత, ఎంత భక్తి చేసిన తర్వాత బుద్ధి లేనటువంటి కన్యకలాగా మిగిలిపోయి రక్షించబడుకోకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏంటనంటే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు కానీ రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. దేవుణ్ణి ఆరాధించారు కానీ ఎందుకు ఆరాధించారు వారు తెలుసుకోలేకపోయారు. ప్రార్థించారు కానీ జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన వారు నేర్చుకోలేకపోయారు. వాళ్ళు దేవుణ్ణి మహిమపరచారు కానీ అది దేవునికి చెందేటట్లుగా దేవుణ్ణి వారు మహిమపరచలేకపోయారు. ఈ రోజున కూడా మనం అలాగే ఏదో సరదాగా కాసేపు వచ్చి ఖాళీగా ఉన్నాం కదా అని కూర్చొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. పని ఉందంట. వాక్యంలో ప్రభు అన్నాడు, నీ పని ఎన్ని దినాలు ఉండాలో తెలుసా? 6 దినాలు ఉండాలి. ఎన్ని దినాలు ఉండాలి చెప్పండి? ఎన్ని దినాలు ఉండాలండి? 6 దినాలు ఉండాలి. మరి 7వ దినము కూడా నాకు పని ఉంది, నాకు పెళ్ళి ఉంది, నాకు ఫంక్షన్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని అనుకుంటే నువ్వు దేవునికి ఏ విలువిచ్చావు? దేవునికి ఏది ఇస్తే నువ్వు అదే మరలా తిరిగి పొందుకుంటావు. ఆలోచించి. అందుకనే మనుషులకి జ్ఞానము లేక నశించిపోతారు. అది ఏ జ్ఞానము అని అంటే, రక్షణ జ్ఞానము లేక. ఏ జ్ఞానం అంటే? రక్షణ జ్ఞానము లేక. అది ఎక్కడ దొరుకుద్ది మనకి? అసలు లోకమంతా తిరిగినా దొరకలేదటండి. ఒక్కడికి లోకమంతా తిరిగినా దొరకలేదట. తిరిగి 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 సామెతల గ్రంథంలో చెప్తాడు పిల్లరా, లోకమంతా తిరిగాను, లోకమంతా తిరిగాను, లోకమంతా తిరిగాను. అయితే లోకమంతా తిరిగి నా శరీరం క్షీణించిపోయినప్పుడు
నా బలమంతా తగ్గిపోయినప్పుడు అయ్యో నేనెట్లు నా బోధకుల మాటను నేను విసర్జించి తిని, అయ్యో నా బోధకులు చెప్పినటువంటి ఆ వాక్యాలను నేను ఎందుకు వినలేదు, ఆనాడు దైవ జ్ఞానాన్ని నేర్పించినప్పుడు దైవ సేవకుడు ద్వారా నేను ఎందుకు ఆ దైవ జ్ఞానాన్ని నేర్చుకోలేదు, ఎందుకు ఆ ప్రార్థనా జ్ఞానాన్ని నేర్చుకోలేదు, ఎందుకు నేను ఆ రక్షణ జ్ఞానాన్ని నేర్చుకోలేదని ఏడుస్తాడట పిల్లరా. ఆ రోజు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ఏ ప్రయోజనము మా చెప్పండి ఉంటుందా? చేతులు కాలిపోయాయి, కాలిపోకముందు నువ్వేదైనా ఆకులు పట్టుకుని దాన్ని పట్టుకుంటే పిల్లలని కాలకుండా ఉండునేమో, కానీ చేతులు కాలిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని నీకు చేకూర్చు. అందుకనే ఇక్కడ వాక్యంలో మనుషులు జ్ఞానం లేక అని అన్నాడు. ఆ జ్ఞానం సంపాదించుకోమండి అనేమో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటేనేమో ప్రజలకు అది వెరితనంగాను ఎటకారంగాను ఏళనగాను ఉంటా ఉంది. పుల్లరా వాళ్ళు ఇష్టమైతే వస్తున్నారు, లేకపోతే మానేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన మార్గానికి వెళ్ళిపోతున్నారు, నచ్చినట్టుగా జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెడుతున్నారు. మరి మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించండి. దేవుడు చాలా విలువైన చాలా అమూల్యమైనటువంటి సమాచారాన్ని అయితే దేవుడు మన ముందు పెట్టాడు. పుల్లరా జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్పాడు. మనుషులైతే వెండి సంపాదించడానికి పోటీ పడుతున్నారు, బంగారం మీద బంగారు, కాసుల మీద కాసులు కొనడానికి పోటీ పడుతున్నారు. పుల్లరా ఖాళీ లేకోకుండా, రెస్ట్ లేకోకుండా పుల్లరా ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు ఏయో సంపాదించి ఆస్తులు కూడగొట్టాలని చాలా పుల్లరా ఆస్తుపాస్తుల వెనకాల, ధనం వెనకాల, పనుల వెనకాల పరిగెడుతున్నారు. దేవుని యొక్క వాక్యములు అయితే దేవుడు చెప్పాడు 6 దినాలు పని చేసుకో, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు, 7వ దినం విశ్రాంతి దినము, రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రా అని ప్రభు పిలిచాడు. ఈ దినాన్ని కూడా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క వాక్యములు ప్రభు అయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బుద్ధి లేని కన్యకను తీసేయండి అని అంటాడు. ఒక రోజున తీసేస్తాడు. పిల్లరా ఎదుగో దేవుడు త్వరగా వచ్చి ఉన్నాడు, వాని క్రియలు చెప్పిన జీతం ఇచ్చదనని వాక్యములు ప్రభు చెప్పాడు. కనుక మనుషుల రక్షణ జ్ఞానం లేక చనిపోతున్నారు, నశించిపోతున్నారు, కుదేలైపోతున్నారు, చితుకుపోతున్నారు, ఇదిగో నిరాశ్రయులైపోతూ ఉన్నారు. ఆకాశం అందున్నటువంటి దేవుడైతే బోధిస్తున్నాడు రక్షణ జ్ఞానం. రండి నా బిడ్డలారా అని ప్రభు ఈ చక్కటి మాటలన్నీ నీకు చెప్పాడు. ఈ మాటలు కనుక నీకు అర్థమైతే, అర్థం అవ్వలేదు అనుకోండి, అర్థం అవ్వలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో మనం ఫెయిల్ అయిపోతాం. అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో మనం సిద్ధపాటు కలిగి చక్కగా రాసేసి పాస్ అయిపోయి ముందుకెళ్ళిపోతావో ఇక్కడే ఆగిపోతావో నీ చేతుల్లోనే ఉంది. ఒకే ఒక పరీక్ష, జీవితకాలం అంతా బోధ, ఆఖరులు ఒకే ఒక పరీక్ష. ఆ పరీక్షలో జీవితకాలం విన్న బోధ ఆ పరీక్షలో ఉపయోగించుకునేలాగా నువ్వు ఈ బోధను హృదయంలో దాచుకోకపోతే అక్కడ ఫెయిల్ అయ్యావా, ఇంకంతే, నిత్య నరకం తప్పదు నీకు ఇంకా. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతో మాట్లాడిన మాటలన్నీ హృదయంలో దాచుకుని, ఇవి రక్షణ జ్ఞానాన్ని కలిగించే దేవుని మాటలని, దేవుని యొక్క వాక్యాన్ని, డబ్బును పక్కన పెట్టుకుని భక్తుడైనటువంటి దావీదు ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు ధనము కంటే, వెండి బంగారాల కంటే, ధనధాన్యాల కంటే కూడా ఈ దేవుని యొక్క వాక్యమే గొప్పదని, ఈ వాక్యము ద్వారా నేను ఆదరణ పొందానని, బ్రతికానని, రక్షించబడ్డానని, ఇదే నన్ను ఇదిగో పరలోక రాజ్యానికి చేర్చేటువంటి రక్షణ జ్ఞానము అని భక్తుడు తెలుసుకున్నట్లుగా నువ్వు కూడా తెలుసుకోగలిగితే 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినము దేవుని దినమని, రక్షణ జ్ఞానాన్ని ప్రసాదించే ఆ చక్కటి జ్ఞానం కలిగిన దినమని నువ్వు తెలుసుకుని ఆశీర్వాదాన్ని, రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ దేవుని యొక్క దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వెంట ఉండాలని ప్రభునామాన ప్రాముతో తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని బట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా దేవుణ్ణి అడుగుదాం, ప్రభా రక్షణ జ్ఞానము లేక నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారని నీవు వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్న దేవుడవు. ఒకవేళ ఇదిగో ఇన్నాళ్ళు కూడా నైనా నీ రక్షణ జ్ఞానాన్ని నేను నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఒకవేళ ఈ రక్షణ జ్ఞానం నాకు అర్థం కాక ఇదిగో ఇదంతేలే అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఇదిగో పాస్టర్ గారు చెప్పిన మాటలు నాకు బాధపడి ఉండకపోవచ్చు. అయ్యా నీ రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకునే భాగ్యం నాకు కావాలి, ఆ రక్షణ భాగ్యం నాకు కావాలి. ఆ రక్షణ భాగ్యం లేకపోతే ఎంత భక్తి చేసినా నా బ్రతుకు వ్యర్థమై, బుద్ధి లేని కన్యకల లిస్టులోనికి చేరుకుపోతే ఎదుగో నా బ్రతుకు వ్యర్థమైపోతుంది బాబు. అలాంటి పరిస్థితి రాకముందే నా జీవితాన్ని మార్చే దేవుడు
కనుక నా బ్రతుకుని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయ్యా. ఈ వెండి బంగారాల కంటే, ఈ లోకంలో ఉండేటువంటి సిరి సంపదల కంటే, ఆస్తిపాస్తుల కంటే, మేడల మిద్దెల కంటే, నాయన ఇదిగో నగలు నాణ్యాల కంటే కూడా నీ వాక్యము గొప్పది నాయన. ఒక రోజున పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు ఈ వెండి బంగారాలు, ధనధాన్యాదులు, ఈ ఆస్తిపాస్తులు రావు, కానీ నీ వాక్యమే నన్ను నీ పరలోక రాజ్యానికి చేర్చేదని ఈ మధ్యాహ్నం వేళ నేను తెలుసుకున్నాను. చాలా మంది లోకం వెనక, లోకములో ఉండేటువంటి వాటి వెనక పరుగులు పెడుతున్నట్టు నేను ఉండకూడదు ప్రభువా. నీ వాక్యాన్ని అర్థం చేసుకున్న నేను నీ వాక్య ప్రకారంగా జీవించే ఓ మంచి బ్రతుకు నాకు దయచే ప్రభువా అని ప్రభు సన్నిధానంలో మనం మోకరించి ప్రభువుని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. పుల్లరా ఇదిగో హోషేయ ప్రవక్త ద్వారా వర్తమానం వెళ్ళినప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారట, మనము యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం, రండి ఆయన దగ్గరికి వెళదామని అనుకున్నారట. ఆహా, ఎంత జ్ఞానం కలిగిన మనుషులు! ఈ రోజున దేవుని మాటలు చెప్దాము అనంటే ప్రజలు లేరు పుల్లరా. దేవుని మాటలు చెప్దాము అనంటే ప్రజలు అర్థం చేసుకోవట్లేదు పుల్లరా. ఈ దేవుని మాటలు ప్రజలకి వెర్రితనంగా ఉన్నాయట. ఈ దేవుని మాటలు ప్రజలకి పుల్లర వెక్కసంగా కనపడుతూ ఉన్నాయట. ఈ దేవుని మాటలు యందు మనుషులకు ఆసక్తి లేదట. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభా, జ్ఞానం కలిగిన మాటలు నువ్వు ఎన్ని మార్లు బోధించిన పెడచెవిని పెడితే నాకు మిగిలేది నిత్య నరకం. అక్కడికి వెళ్ళకుండా ఉండాలని అంటే నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకునే మనసు నాకు కావాలి. ఆ మనసును నాకు అనుగ్రహించు ప్రభా. అట్టి మనసు నాకు దయచేయనైనా. జ్ఞానము లేక చాలా మంది నశించిపోతున్నారు. నిజమే, త్రాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులు, కొండెగాండ్రు, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వ్యసనాలు కలిగిన వాళ్ళు, ధనం మీద వ్యామోహం ఉన్న వాళ్ళు, వెండి బంగారాల వెనక పరిగెత్తేవాళ్ళు, గెహాజీలాగా శాపగ్రస్తులైపోయి ఆకానులాగా వారి జీవితాన్ని అర్ధంతరంగా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యాహ్నం వెళ్ళనైనా అట్లాంటి స్థితిలోనికి నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను, నా కుటుంబాన్ని రక్షించేసే అని ప్రార్థన చేద్దాం. నీ రక్షణ జ్ఞానం నాకు అవసరమని అయినా అని ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము బ్రతికినంత కాలం మాకు పనులు ఉండక మానవు. మేము బ్రతికినంత కాలము లోక సంబంధమైనటువంటివి మమ్మల్ని లాగక మానవు. మేము జీవించినంత కాలము ప్రభువా ఈ లోకములో ఉండేటువంటివి మమ్మల్ని దిగజార్చక మానవు. మనిషి బ్రతుకున్నంత కాలం ఏ ఒక్క పనులు ఉంటూనే ఉంటాయి బాబు. మనిషి పని వెనకాల పరిగెత్తి జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు. మనుషులు లోక సంబంధమైనటువంటి వాటి వెనకాల పరుగులు పెట్టి నువ్విచ్చే రక్షణ జ్ఞానాన్ని విడిచిపెడుతున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. ప్రభా, మీ పాదాలకు అప్పగించుకుంటాం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నా బాబు. నేను చెప్పేవాడికి అర్థం కాదు నాయనా. వారి మనసులను ఎలా మార్చాలో కూడా నాకు తెలియదేసయ్యా. మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థించడం తప్ప నాకేం చేత కదా నాయనా. ఎన్నో మాటలు చెప్పి చూశాను, కానీ ఆ మాటల వల్ల ప్రయోజనం లేకపోయింది. ఆయన వాళ్ళు నువ్వే మార్చాలి, వాళ్ళు నువ్వే నీ మందిరానికి తోడుకుని రావాలి. వాళ్ళు నశించిపోవడం నీకు ఇష్టం లేదని చెప్పావు. మేము నశించిపోవడం మాకు ఇష్టమని లోకంలో వాళ్ళు పరిగెడుతున్నారు. నేను ఏం చేయగలను అయినా నువ్వు నాకు అప్పగించిన పనిని సరిగా చేయలేకపోతున్నానేమో. నువ్వు నాకు అప్పగించిన పనిని అయినా నేను నిర్వర్తించ